నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం మండపేటలో పర్యటించిన టీడీపీ చీఫ్ సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 13,000 మంది సర్పంచులు ప్రజల కోసం పనిచేయాలన్నారు. సర్పంచుల హక్కులను జగన్ కాలరాస్తున్నారని మండిపడ్డారు. సర్పంచుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు. వ్యవస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సర్పంచుల ఆధ్వర్యంలోనే పంచాయతీల పనులు చేయిస్తామని చెప్పారు. 25,000 కిలోమీటర్లు రోడ్డు వేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామాలు ఎక్కడ చూసినా మురికి కుంపలుగా మారిపోయి ఉంటే ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మనం ఆ రోజు 25,000 కిలోమీటర్లు వేసాం. ఇంకొక పక్క జాతీయ అవార్డులు 100 అవార్డులు వచ్చాయి పంచాయతీలకి. ఈ మధ్యకాలంలో ఒక అవార్డు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకొక పక్కన 27 లక్షల LED బల్బులు పెట్టాలనుకున్నాం. దానికి ఆటోమేటిక్గా కూడా సెన్సార్లు పెట్టాం. అప్పటికి 18కి మనం చూస్తే 21 లక్షల బల్బులు కూడా ఎస్టాబ్లిష్ చేశాం. LED బల్బులు అనగానే ఎనర్జీ సేవింగ్ ఇది. దీనివల్ల 11,138 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎనర్జీలోనే ఆదా వచ్చింది ఒక్క LED బల్బుల వల్ల. ఇంకో పక్క 2,115 పంచాయతీ భవనాలు కట్టాం. 5,887 అంగన్వాడీ భవనాలు కట్టాం. గ్రామీణ నీటి సరఫరా కోసం 8,214 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దీపం కింద అందరికీ వంట గ్యాస్ ఇచ్చాం. స్వచ్ఛాంధ్ర మిషన్, స్వచ్ఛ భారత్, నేను ఆ రోజు చైర్మన్గా ఉండి ఒక రిపోర్ట్ ఇచ్చాను. భారతదేశంలో ఏ విధంగా స్వచ్ఛ భారతదేశాన్ని తయారు చేయాలనో దానికి కావాల్సిన నిధులు, అధికారాలు, ప్రజల్లో స్ఫూర్తి ఏ విధంగా చేయాలని నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. అనకాపల్లి జిల్లాలో బాలిక కిడ్నాప్ పై కుటుంబ సభ్యులు జనవాణిలో ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాలిక వివరాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు అమ్మాయిలు ఎక్కువగా కిడ్నాప్నకు గురవుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో మైనర్ బాలికలే ఎక్కువగా మిస్ అవుతున్నారన్నారు. ఫిర్యాదులు చేస్తే విత్డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. 30,000 పై చిలుకు అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఎప్పటి నుంచో కేంద్ర నిఘా సంస్థలు చెప్తున్నాయని పవన్ అన్నారు. పోలీస్ శాఖ ఎందుకు ఈ కేసు విషయంలో ముందుకు వెళ్లడం లేదన్నారు. రిట్ పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకోమంటున్నారని నిలదీశారు. వీరి వెనుక వైసీపీ నేతలు ఉన్నారా అని ప్రశ్నించారు. బాధితుల మీద దాడి జరిగితే ఊరుకోబోమన్నారు. వారికి జనసేన అండగా ఉంటుందని పవన్ తెలిపారు. 16 ఏళ్ల బిడ్డ అమ్మాయి కిడ్నాప్కి గురైంది, మైనర్. మీరు చూస్తే దాదాపు 30,000 మందిలో సగం మంది కంటే దిగువన 65% అదృశ్యమైపోయిన అమ్మాయిల్లో 18 ఏళ్ళ కంటే కింద ఉన్నవాళ్ళు, చిన్న వయసు వాళ్ళు. పోలీసు కాల్ ట్రేస్ అవుట్ చేశారు. చేస్తే ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకుదని చెప్తా ఉన్నారు. వాళ్ళ నెంబర్తో తేలిందంట. అలాగే ఇది ఏ కార్లో అయితే తీసుకెళ్ళిపోయారో అదేమో ఇచ్చాపురంలో కూడా ట్రేస్ అవుట్ అయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఒక 2 రోజులు దాటితే వెళ్ళిపోయిన అదృశ్యమైన ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. ఈరోజు తల్లిదండ్రులకి ఫస్ట్ మైనర్ బాలికలు వెళ్ళిపోతే అది ప్రేమించారా లేదంటే తీసుకెళ్ళిపోయారా? ఎందుకంటే ట్రేస్ అవుట్ చేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశారు. వీళ్ళు వచ్చి ఈ పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చి మీరు రిట్ పిటిషన్ ఉపసంహరించుకోండి లేదంటే మిమ్మల్ని పోలీసులు చెప్తా ఉన్నారని. ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా దీని మీద ప్రత్యేకించి స్పందించాలి. ఇది 30,000 మంది పైచిలుకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అందరూ చెప్తా ఉన్నారు ఇంటి ఇళ్ళకి వచ్చేసారని చెప్తా. ఎక్కడ ఇళ్ళకి వస్తే వీళ్ళు ఎందుకు వస్తారు? నా దగ్గర శ్రీనివాసరావు గారు రావాల్సిన అవసరం ఏముంది? నా దగ్గర కంటి తడి పెట్టాల్సిన అవసరం ఏముంది? దయచేసి అందుకని మీకు మధ్యలో దాపి మళ్ళీ కొంచెం లేట్గా కాబట్టి వెంటనే వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడే చెప్దామనే ఉద్దేశంతో నేను మీకు ఇది అడ్రస్ చేస్తున్నాను మీడియా వారికి కూడా. మంగళగిరిలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు.
యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం డాన్ బాస్కో స్కూల్ వద్ద విడిది కేంద్రంలో పలువురు వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నిడమర్రు గ్రామానికి చెందిన పాములపాటి వీర శివారెడ్డి, తాడిపల్లికి చెందిన సూరెడ్డి వెంకటరెడ్డి, కె నాగేశ్వరరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. నవలూరుకు చెందిన ఏపూరి సురేష్ నాయుడు, పజ్జల సువార్త, వేమూరు ప్రణయ్, ఎర్రబాలెం గ్రామానికి చెందిన దూళ్ల శేషు, గోపయ్య వీరితో పాటు మంగళగిరి పట్టణానికి చెందిన 13వ వార్డు, తాడేపల్లిలోని 2, 5, 7, 23వ వార్డులు, నవలూరు, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంకు చెందిన సుమారు 300కు పైగా కుటుంబాల వారు చేరారు. వీరందరికీ లోకేష్ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర 19వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం నుంచి లోకేష్ గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడలోకి ఎంట్రీ ఇస్తారు. ఈ సందర్భంగా లోకేష్ కు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు క్యాడర్ ఫుల్ జోష్తో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పాదయాత్ర చేస్తూ అధికారం చేపట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే గల్లీ స్థాయిలో మాత్రం పార్టీ నాయకులు విభేదాలు ఇబ్బందిగా మారాయి. ఈ వ్యవహారమే గత ఎన్నికల్లో పార్టీని పరాజయం పాలు చేశాయి. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినా పార్టీ నాయకులు మాత్రం విభేదాల విషయంలో తగ్గేదెల్లే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఈ విభేదాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విభేదాలను పరిష్కరిస్తున్న తన పాదయాత్రలో నాయకులు కలుపుకుని ఎలా ముందుకు వెళతారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విశాఖలోని ఆదాని గంగవరం పోర్టు నిర్వాసితుల ఆందోళనతో యాజమాన్యం దిగొచ్చింది. కార్మికుల డిమాండ్లకు రాతపూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. మీడియాతో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ ఆదాని పోర్టు యాజమాన్యంతో మాట్లాడారు. ప్రతి కార్మిక కుటుంబానికి వన్ టైం పేమెంట్ కింద 10,000 వెంటనే చెల్లించే విధంగా అంగీకరించింది. వార్షిక ఇంక్రిమెంట్ 5%తో పాటు అదనంగా ఏప్రిల్ 24 నుంచి ప్రతి కార్మికునికి 1,000 రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. డెత్ బెనిఫిట్స్ కింద ఈఎస్ఐ నిబంధనల మేరకు 25 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. తొలగించిన 5 కార్మికులను తిరిగి విధిలోకి తీసుకునేందుకు పోర్టు యాజమాన్యం అంగీకరించింది. ఆదాని యాజమాన్యం రాకముందు తొలగించిన 2 కార్మికులను మాత్రం తీసుకునేందుకు అంగీకరించలేదు. అలాగే దీక్షలు చేస్తున్న సమయానికి జీతాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించలేదు. యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వ హామీలతో బ్యాంకు రుణాలకు ఆర్డీఓ హామీ ఇచ్చారు. యాజమాన్య హామీలను కార్మికులకు ఆర్డీఓ వివరించారు. కనీస వేతనం 36,000 జీతం అడిగి ఉన్నాము. అలాగే బేసిక్ ఆ రోజు 3,700 రూపాయలు బేసిక్ కల్పించి నేటికి అదే 3,700 రూపాయలు బేసిక్ కల్పించడం వల్ల మా జీవితాల్లో మార్పు రావడం లేదు. బేసిక్ 22,000గా ప్రకటించమని చెప్పాము. అలాగే తొలగించిన 5 ఉద్యోగాలు కూడా విధుల్లో తీసుకోమన్నాము. 30 మంది మీద ఆంక్షలు పెట్టి 5 మందికి సస్పెండ్ చేయడం జరిగింది. ఆంక్షలు ఎత్తేసి ఆ 5 కూడా ఉద్యోగాలు తీసుకోమని చెప్పడం జరిగింది. 30 మంది ఉన్నాం మా కుటుంబం. 30 మందిలోనే ఒక పిసరికి ఇచ్చారు. ఒక పిసరికి అంతే 30 మంది కూలి బ్యాట్లు దొరక్క ఊరూరు తిరుగుతున్నారు. వాళ్ళకి కడుపు కాకలే, వాళ్ళకి అప్పులు చేసుకొని తింటున్నారు. ఆ ఉన్న పేట కూడా అమ్మేసుకున్నారు 2,000కి 3,000కి 3 నచ్చలకి 2 నచ్చలకి. ఇప్పుడు మాకు దారి ఏదండి. ఇంత దుర్మార్గం ఏమిటండి? 45 రోజుల నుంచి ఈరోజు అదాని పోర్ట్ కార్మికులు ఆందోళన చేస్తుంటే అతి గతి లేదు. ఈరోజు చలో కోర్టు పిలిపించాం, అటో ఇటో తెలుసుకోవాలనేటువంటి ఉద్యమం పిలిపించాం. ఇన్ని వేల మందిని పోటీ చేసి అడుగడుగున ముళ్ళ కంచెలు, లేకపోతే పెద్ద భారీ యుద్ధ వాహనాలు, ఆ ఫిరంగులు, వాటర్ క్యాన్లు, ఇన్ని రకాలైనటువంటి లాఠీలు అవసరమైన 100 మంది, అనేక మంది తలలు పైలిపోయి హాస్పిటల్ పాలైపోయారు. ఇంత దౌర్జన్యం ఎందుకనేటువంటి మేము అడుగుతున్నాం. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా విద్యుత్ ఉద్యోగులు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం నగరంలోని కొత్తపేటలో గల విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ జిల్లా నేత సిహెచ్ నాగబ్రహ్మచారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే పోలీసులను అడ్డుపెట్టుకుని తమ శాంతియుతమైన ఉద్యమాలను అణిచివేయటం మంచి పద్ధతి కాదన్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీలో కూడా విద్యుత్ ఉద్యోగులు కార్మికులకు వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిసిటీ యాజమాన్యానికి ప్రభుత్వానికి పవర్ జాక్కి మధ్యనటువంటి ఒప్పందం
పూర్తిగా తిరోగమన వేతన ఒప్పందం. ఇది జీతాలు పెంచేదానికి ఉపయోగపడలేదు, జీతాలు తగ్గించేదానికి ఇది ఉపయోగపడుతుంది. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్ని నీరుగార్చారు, కొత్త భాష్యం చెప్పారు. సమాన పనికి సమాన వేతనం అంటే ప్రస్తుతం పెరుగుతున్నటువంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్స్ వాళ్ళకి అమలు జరపాలా. అది వదిలేసి వీళ్ళు 2018లో ఉన్న బేసిక్ ఇచ్చి దాని మీద 2% ఇస్తామంటే వాళ్ళకి తీవ్రంగా అన్యాయం చేయటమే. పక్కనే ఉన్న తెలంగాణలో 40,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. విలీనం జరిగింది, నేరుగా జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకి ఎంత జీతాలు ఇచ్చారో అదే జీతాలు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏఎల్ఎం గ్రేడ్ 2లకి వేతన ఒప్పందమే అసలు అమలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏపీఎస్సీ సర్వీస్ రెగ్యులేషన్స్ అమలు జరపాల్సినటువంటి అది కూడా చేయటం లేదు. గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రగడ మొదలైంది. మరోసారి మేయర్ కావటి మనోహర్ టార్గెట్ గా ఎమ్మెల్యే ముస్తఫా విమర్శలు గుప్పించారు. 2 ఏళ్లుగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగటం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి చేయడంపై మేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిధుల కొరత కారణంగా పనులు జరగటం లేదంటూ మేయర్ చెప్తున్నారంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మేయర్ కావటి స్పందించారు. తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై అన్ని లెక్కలు ఇస్తామన్నారు. ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయో చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మేయర్ అన్నారు. ఇద్దరి మధ్య నేరుగానే వాగ్వాదం జరిగింది. ఎస్సీ గారు 1వ డివిజన్ నుంచి మొత్తం ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో అన్ని డివిజన్లు మొత్తం ఏం జరిగినా జరగబోతుంది మొత్తం చెప్పు. దయచేసి అలా చేయవద్దు. ఇప్పటికైనా మారండి. 14 వాడు సంబంధించి 14 లక్షలు పని 60 లక్షలు పాత శాంక్షన్ అయితే ఈ రోజు పని మొదలు పెట్టాలంటే ఏంటి దాని కారణం ఎవరు? అదేంటంటే యాక్సిడెంట్ అయింది. ఇంకోటి చెప్తే అతనికి ఏమో జ్వరం వచ్చింది, ఇంకో చేస్తే బస్సు గుద్దింది. ఇదా మార్పు. ఇది కాదు, మీరు అలా చేయబాకండి. మేయర్ అంటే ఎలా ఉండాలంటే ఈ మొత్తం ఒకటే, అందరినీ చూడాలా మేయర్ గారంటే. భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఓ చిరుత బోనులో బందీ అయిన ప్రాంతాన్ని టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, అటవీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ వేకువజామున 1:30 ప్రాంతంలో చిరుత బోనులో చిక్కిందన్నారు. పురాతన కాలంలో జంతువుల నుంచి రక్షణ కోసం కర్రలు ఉపయోగించేవారని నిపుణులు సూచించిన మేరకే తాత్కాలికంగా వీటిని అందజేస్తున్నామని, ఇది శాశ్వత రక్షణ కాదని తెలిపారు. భక్తులకు నడకదారిలో భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కర్రలిచ్చి టీటీడీ బాధ్యతను తప్పించుకుంటోందని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదన్నారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని, మరిన్ని చిరుతలు బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఉదయం 1:30 ప్రాంతంలో దాదాపు 5 సంవత్సరాలు ఉన్నటువంటి చిరుత బోనులో చిక్కింది. 3 రోజుల క్రితం ఒక చిరుత దొరకటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మగ చిరుత బోనులో పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయాణికులకు, యాత్రికులకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా ఉండటం కోసమని దారి పొడుగున పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. అటవీ శాఖ అధికారులు అత్యద్భుతంగా పనిచేస్తున్నారు. లేటెస్ట్ కేజెస్ కూడా తెప్పించటం జరిగింది. దాదాపు 300 కెమెరాలు అడవిలో పెట్టడం జరిగింది. వాటిల్లో ఐడెంటిఫై అయినటువంటి 2, ఒకటి 13వ తారీఖున ఐడెంటిఫై కనపడ్డటువంటిది 15వ తారీఖున దొరకటం జరిగింది. 15వ తారీఖున కనపడ్డది ఈ రోజున పట్టుకోవటం జరిగింది. మిగతావి కూడా ఖచ్చితంగా మా అధికారులు పట్టుకోవటం జరుగుతుంది. ఎక్కడా భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించే ప్రసక్తే లేదు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురంలో ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటరు నమోదు పునశ్చరణ కార్యకలాపాలపై రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఓటరు ధృవీకరణ కార్యక్రమంలో ఇతరుల ప్రమేయం ఉండకూడదని, బయట వ్యక్తుల ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ప్రతి వారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో నేరుగా సమావేశమై వివరాలను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. బూత్ స్థాయి అధికారి BLO ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని, కార్యక్రమం సజావుగా జరుగుటకు BLOతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు వెళ్లుటకు రాజకీయ పార్టీలు అధికృత వ్యక్తులను నియమించాలని అన్నారు. వరకు మనకి టోటల్ క్యూములేటివ్ హౌసెస్ 274 ఉంటే నంబర్ ఆఫ్ హౌసెస్ ఇప్పుడు వరకు 1,69,000 కంప్లీట్ అయిపోయి, విచ్ ఇస్ రఫ్లీ 66%, 70%. ఓటర్స్ ఇప్పుడు వరకు 4,97,000. సో 7.75లో 7,75,000 మంది దాదాపు ఉన్నారు. దీనిలో ఒక 5 లక్షల వరకు దాదాపు వెరిఫికేషన్, హౌస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. అగైన్ విచ్ ఇస్ రఫ్లీ 70%. రిమైనింగ్ నెక్స్ట్ 5 to 6 days లో మనం కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. విజయనగరం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేకి కేవలం 5 రోజులే గడువు ఉందని, ఆలోగా సవరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులతో కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఇంటింటి సర్వేపై నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా సమీక్షించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలని, అలాగే అనర్హులందరికీ తొలగించాలని ఆదేశించారు. విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగుతుందని, వేగవంతం చేయాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి చెందిన KGBV విద్యార్థిని మనస్విని ఐక్యరాజ్య సమితి సదస్సుకు ఎంపికైంది. సెప్టెంబర్ 18, 19 తేదీలో న్యూయార్క్లో జరిగే ప్రత్యేక సదస్సులో మనస్విని పాల్గొంటుంది. 9వ తరగతి విద్యార్థిని సామల మనస్విని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. రాష్ట్రం నుంచి 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 10 మంది విద్యార్థులను ఎంపిక చేయగా, ముఖ్యమంత్రి ప్రత్యేక సిఫార్సుతో 9వ తరగతి చదువుతున్న మనస్విని ఎంపిక చేయడం సంతోషదాయకమని కలెక్టర్ అన్నారు. కురుపాంలో జరిగిన అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా గుమ్మలక్ష్మీపురంలో మనస్విని ప్రసంగించిన తీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసలను పొందిందని తెలిపారు. వాల్తేరు డివిజన్కు 5,618 కోట్ల 26 లక్షల రూపాయలను కేంద్రం మంజూరు చేసిందని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో కుర్దా రోడ్ నుంచి విజయనగరం వరకు 363 కిలోమీటర్ల రైల్వే లైన్ అభివృద్ధికి నిధులు ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే నేరుగుండి, బారంగ్ మధ్య 22 కిలోమీటర్ల లైన్ పనులకు నిధులు మంజూరయ్యాయని DRM సౌరభ్ ప్రసాద్ తెలిపారు. Barang and Khurda Road Vijayanagaram is also a part of the sanction and the approval which has been done today. The total length of this project is 385 kilometers, out of which 184 kilometers is in Odisha and 201 kilometers is in Andhra Pradesh. The major stations in Odisha would be Bhadrak, Jajpur, Khurda, Cuttack and Ganjam. And in Andhra Pradesh, it would be Srikakulam, Vijayanagaram and Visakhapatnam. The total cost of this project is 5,618 crores. Industries are going to benefit in this region. In Odisha, we would be able to move domestic coal from South India throughout the rail route from Talcher, coal movement between the Paradip port and the Gopalpur ports to the steel plants. It will also lead to faster movement of iron ore from the mines in Keonjhar district to various ports. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రకాశం జిల్లా SP మల్లిక గార్గ్ స్పష్టం చేశారు. గత రాత్రి ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో చోటు చేసుకున్న ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేశామని తెలిపారు. బాధితురాల్ని పోలీసులు సకాలంలో రక్షించారన్నారు. బాధ్యులపై కుల దూషణ కేసు నమోదు చేశామని SP మల్లిక గార్గ్ తెలిపారు. ఈ టైంలో ఆమె విక్టిమ్ మదర్ ఇలా వాళ్ళ అమ్మాయికి తీసుకొని వెళ్ళిపోయారు కాబట్టి ఆమె డయల్ 100 కాల్ చేసింది. ఆ డయల్ 100 కాల్ రిసీవ్ అయిన వెంటనే
మన బ్లూ కోల్డ్స్ మొబైల్ నైట్ రౌండ్లో ఎవరు ఉన్నారు వాళ్ళు ఇమీడియట్గా బయలుదేరారు అండ్ విదిన్ ఫ్యూ మినిట్స్ అక్కడ రీచ్ అయ్యారు ఆ సీన్ ఆఫ్ క్రైమ్లో. అక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళు కరెక్ట్ టైంలో వచ్చారు కాబట్టి ఆమె సేవ్ చేయడం జరిగింది. ఇఫ్ కొంత గ్యాప్ కూడా ఉంటే మేబీ వాళ్ళు దే వుడ్ హ్యావ్ సెట్ ఫైర్ టు ద గర్ల్ బికాజ్ ఆ అక్యూజ్ పర్సన్ ఎవరు బ్రహ్మారెడ్డి ఉన్నాడు, అతను అప్పుడు లైటర్తో పాటు కూడా ట్రై చేస్తున్నాడు కాల్చడానికి. సో మన పోలీస్ కరెక్ట్ టైంలో వచ్చారు, డయల్ 100కి ఫాస్ట్గా రెస్పాండ్ చేసి ఇమీడియట్లీ అక్కడ అమ్మాయికి రెస్క్యూ చేయడం జరిగింది, హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఆమె కంప్లైంట్ బట్టి కేసు కూడా కట్టడం జరిగింది. నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటి రేగ మండలం కందివలస గడ్డ మీద అక్రమ రోడ్డు నిర్మాణం తక్షణమే ఆపాలని జిల్లా జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. హైకోర్టు నుంచి వచ్చిన స్టే ఆర్డర్ని ధిక్కరిస్తూ పనులను కొనసాగించడం సరికాదని వారు హితవు పలికారు. ఈ రహదారి నిర్మాణంతో కందివలస వాగుకు ప్రమాదం వాటిల్లనుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఇక్కడ జరుగుతున్న ఆక్రమణ, కందివలస గడ్డ మీద జరుగుతున్న ఆక్రమణ గురించి శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్కి, విజయనగరం జిల్లాలో కలెక్టర్కి, వాళ్ళ కిందనున్న యంత్రాంగానికి, పాలకులకి, అలాగే మన అరబిందో సంస్థలకి ఎంతమందిని ప్రశ్నిస్తున్నా కూడా వాళ్ళు అడ్డగోలుగా సమాధానం చెప్పట్లేదు, పర్మిషన్స్ చూపించట్లేదు. కందివలస గడ్డ ఒక ప్రొటెక్టెడ్ వాటర్ బాడీ, దానిలోంచి నీళ్ళు వెళ్ళాలి. ఈరోజు దేశమంతా వరదలు వస్తున్నా కూడా మన నియోజకవర్గంలో ఎక్కడ నీటి చుక్క లేదు. మనకు వచ్చిన ప్రతి నీటి చుక్కని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోవడం మానేసి చెరువు గర్భాలన్నీ కూడా ఆక్యుపై చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సుదీర్ఘంగా నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాదయాత్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మన జిల్లాలోకి పాదయాత్ర ఎంటర్ కాబోతుందని చిన్ని అన్నారు. పాదయాత్రలో అధిక సంఖ్యలో అందరూ పాల్గొని లోకేష్ కి ఘన స్వాగతం పలకాలని కోరారు. అటువంటి అద్భుతమైన ఘటనలు ఎన్నో కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మన యువగలం 19వ తారీఖు రాబోతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2:30కి ప్రకాశం బ్యారేజీ నుంచి ఎంటర్ అవబోతుంది. మనందరం కలిసికట్టుగా ఉండి ఒక 40 నుంచి 50 వేల మంది ఆ పాదయాత్రలో లోకేష్ బాబు గారికి స్వాగతం పలికి విజయవాడను స్తంభింపజేసి మన ఉమ్మడి కృష్ణా జిల్లాల యొక్క తెలుగుదేశం యొక్క స్ట్రెంత్ చూపుతాం. మనం 2000 అందరూ చెప్తున్నారు కృష్ణా జిల్లా ఏమీ లేదని, కానీ వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం 2009లోనే రాష్ట్రంలో అధికారం లేనప్పుడే మనం 9 నుంచి 10 సీట్లు తెలుగుదేశాన్ని గెలిపించాం. అదే ఉత్సాహంతో ఈసారి 16కి 16 సీట్లు గెలిపించుకున్నాం. అంతేకాకుండా ఈ పాదయాత్ర రాష్ట్రంలో ఎక్కడా జరగలేని విధంగా విజయవాడలో జరిపించుకుని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సింహాద్రి రమేష్ బాబు అనవసర ప్రైలాపనలు, గోబెల్స్ ప్రచారాలు మానుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సూచించారు. సముద్రపు కరకట్ట అభివృద్ధిని డిమాండ్ చేస్తూ బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నాగాయలంక మండలం సొర్లగొంది నుంచి గుల్లల మోద వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు నుంచి కృష్ణా డెల్టా పాట పాడుతున్న సింహాద్రి రమేష్ గెలిచిన తర్వాత ప్రభుత్వ విచారణ ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణ కూడా చేయించుకోవాలని సూచించారు. ఇవేమీ లేకుండా ఊరికే తప్పుడు ప్రచారాలు చేస్తూ కరపత్రాలు వేయిస్తా అంటే ఇక్కడ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఈ దేశీయ సముద్ర కట్ట పరిరక్షణ కోరుతూ ఈ 2వ రోజు పాదయాత్ర సంగమేశ్వరం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. 1966వ సంవత్సరంలో ఈ సంగమేశ్వరం వద్దే సముద్ర కట్టకి ఆనాటి పీడబ్ల్యూడీ శాఖ మంత్రులు శ్రీ అల్లూరి సత్యనారాయణ గారు ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత 77 ఉప్పెన్లో కొట్టుకుపోవటం, ఆ తర్వాత మళ్ళీ 1990 ఉప్పెన్లో, ఆ తర్వాత సునామీలో బలహీనపడిన తర్వాత మళ్ళా సముద్ర కట్టను మనం పటిష్టంగా చేసుకోవటం జరిగింది. అయితే 2008 తర్వాత మళ్ళా కట్ట గురించి పట్టించుకున్న పరిస్థితులు
దాంతో ఈ రోజున సముద్రం కట్ట దుస్థితి చెప్పనలవికానగా ఉంది. ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ఈ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోవటం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సముద్ర కట్టను పరిరక్షించాలి, సముద్ర కట్టను పటిష్టంగా పునర్నిర్మించాలని చెప్పిన కోరుతూ ఈ రోజున ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.